హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఇప్పటికే చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారండి. ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లయితే మీరు ఇమీడియట్‌గా స్టార్ట్ చేయండి. బికాజ్ మన స్టూడెంట్సే చాలామంది మీకు కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. అండ్ మన బ్యాచ్ సూపర్ 100 బ్యాచ్ స్టూడెంట్స్ అయితే నిజంగా సూపర్‌గా చదువుతున్నారండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఒకవేళ కొత్తగా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళందరికీ కూడా బుక్ లిస్ట్ ఏం చదవాలి? అంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉండదు కాబట్టి ఈ వీడియో మనం బుక్స్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో, ఈ వీడియోలో మనం ప్రిలిమ్స్ బుక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తెలుగు మీడియం బుక్ లిస్ట్ కావాలి అనుకుంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ గ్రూప్ 1 ర్యాంకర్ తెలుగు మీడియంలో క్రాక్ చేసిన రాకేష్ సార్ యొక్క వీడియో ఉంది. కావాలంటే అది నేను కామెంట్ సెక్షన్‌లో మీకు పిన్ చేస్తాను. ఒకసారి మీరు వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. రైట్? ఓకే. సో, 2026లో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళందరికి గూడా ఈ బుక్ లిస్ట్ వీడియో డెడికేట్ చేస్తున్నాము. ప్రాబబ్లీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలయితే ఉన్నాయండి. ఓకేనా? సో, ఇది మనకి సిలబస్ అకార్డింగ్ టు ద లాస్ట్ నోటిఫికేషన్ 2023లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా మనం ఈ బుక్ లిస్ట్ అనేది చెప్తున్నాం. అయితే మీకిక్కడున్న సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా మనం ఇచ్చే బుక్ లిస్ట్ మనకి ప్యాటర్న్ మారినా గూడా సబ్జెక్టులు సేమ్ అటు ఇటుగా ఉంటాయి కాబట్టి బుక్ లిస్ట్‌లో ఎటువంటి మార్పులు ఉండవండి. ఓకేనా? ప్యాటర్న్ ఒకవేళ మారినా గానీ బుక్ లిస్ట్‌లో మీకు ఎటువంటి మార్పులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఓకే? సో, ఫస్ట్ మనం హిస్టరీ అండ్ కల్చర్ ఉంది గదండీ! ఏ డిస్కస్ చేసుకుందాం. సో, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఉంటాయండి మనకి. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ కొత్తవి కాదు. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో మనకి ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ హిస్టరీకి, మిడివల్ హిస్టరీకి సతీష్ చంద్ర, మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర. ఈ 3 బుక్స్ మీరు హిస్టరీకి ప్రిఫర్ చేసుకోవచ్చనమాట. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 కవర్ అయిపోతాయి. లేదు నేను స్టేట్‌లో ఎవరన్నా రాసిన ఆథర్ బుక్ చదువుకుంటాననుకుంటే మీరు కరీం సార్ బుక్ గాని, సీనయ్య సార్ యొక్క హిస్టరీ బుక్ గూడా చదువుకోవచ్చు మీరు. ఓకేనా? సో, ఒకవేళ మోడర్న్ ఇండియా హిస్టరీకి ఇంకా మీకు డీటెయిల్‌గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే, బిపిన్ చంద్ర బుక్ చదివిన తర్వాత మీరు స్పెక్ట్రమ్ బుక్ చదువుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా స్పెక్ట్రమ్ బుక్ చదువుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ. హిస్టరీ అంతా కవర్ అయింది. మరి ఆర్ట్ అండ్ కల్చర్‌లో మనకి ఇక్కడ కల్చర్ కవర్ చేసుకోవాలి కాబట్టి 11థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ఉంటుందండి. యాన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పేసి ఈ బుక్ మీరు చదివినట్లయితే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తది. మరి బేసిక్ ఐడియా వచ్చాక ఏం చేయాలండి? వి హావ్ టు గో ఫర్ ది స్టాండర్డ్ బుక్స్ అన్నమాట. సో, స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా గారు రాసిన పుస్తకం ఉంటుంది. అది మీరు చదువుకోవచ్చన్నమాట. ఓకేనా? అండ్ ఈ ఇమేజెస్ అన్నీ కూడా జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే అండి. మనకి కొత్త కొత్త ఎడిషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి షాప్ ఓనర్‌ని అడగండి. కొత్త ఎడిషన్ ఏదొస్తే అది మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి. అంతేగాని మీరు ఈ వీడియో చూసి నాకు ఇక వీడియోలో ఇదే పుస్తకం కనిపించింది ఇదే ఇవ్వండి అనుకుంటే ఇక్కడ మీరు నష్టపోతూ ఉంటారు. అండ్ హిస్టరీకి పెద్ద అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదులెండి. బట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏమన్నా అప్డేషన్స్ ఉంటే అది మీకు హెల్ప్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ పార్ట్ బి చూసుకున్నట్లయితే మనకిక్కడ పాలిటీ ఉంది, సోషల్ జస్టిస్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు లేదా న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉన్నా గానీ అది అక్కడ కవర్ అయిపోతుంది. ఇప్పుడు పాలిటీ ప్లస్ సోషల్ జస్టిస్ మనం చూసుకుందాం. ఓకేనా? పాలిటీ మీకసలు బేసిక్స్ ఏం రావు. ఏం చేయాలి అనుకున్నట్టయితే 2 ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలున్నాయి. అది కూడా 11థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీస్. ఏంటవి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, పొలిటికల్ థియరీ. ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత లక్ష్మీకాంత్ చదవండి. లేదు నాకు డైరెక్ట్‌గా లక్ష్మీకాంత్ చదివితే అర్థమైపోద్దంటే లక్ష్మీకాంత్ చదవండి. ఇప్పుడు రైట్ నౌ 7థ్ ఎడిషన్ రన్ అవుతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో మీరు లేట్‌గా చూసి అప్పటికేమన్నా 8థ్ ఎడిషన్ రిలీజ్ అయింది అనుకుంటే అగైన్ మీరు ఒకసారి బుక్ షాప్ ఓనర్‌ని అడగండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి పాలిటీ అంటేనే కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసి చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చదవండి. ఓకే. నెక్స్ట్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ కోసం మనకి నవీన్ కుమార్ చంద్ర ఐఏఎస్ గారు రాసిన ఈ బుక్ మనకి మార్కెట్‌లో ఉంది. మీరు కావాలంటే ఇది చదువుకోవచ్చు. లేదా ఏదన్నా మీకు చిన్న కన్సాలిడేటెడ్ పీడీఎఫ్ ఏమన్నా దొరుకుతుంది మార్కెట్‌లో ఫ్రీ పీడీఎఫ్ అంటే అది కూడా మీరు చదువుకోవచ్చనమాట. రైట్? సో, నెక్స్ట్ ఏం చూద్దాం మనం? ఎకానమీ అండ్ జియోగ్రఫీ 2 చూద్దాం. యెస్. ఎకానమీకి మనకి అసలు మీకు ఏం బేసిక్స్ రావు. నాకు ఎకానమీ అంటే భయం అనుకునే వాళ్ళకి మీరు ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అనే ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ఉంటది. ఇది మీరు చదవచ్చు. ఇది చదివిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఎకానమీకి. రమేష్ సింగ్, నితిన్ సింఘానియా, వివేక్ సింగ్. సో, మీకు సింపుల్ భాషలో అర్థమైపోవాలి అనుకుంటే వివేక్ సింగ్ తీసుకోండి. ఈ 2 కొద్దిగా కాంప్లెక్స్. అండ్ అగైన్ ఎకానమీ అంటేనే మనకి మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కవర్ చేసుకోవాలి. లేటెస్ట్ బడ్జెట్ ఇవన్నీ కూడా కవర్ చేయాలి. అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియన్ అండ్ ఏపీ అన్నాడు కాబట్టి ఏపీకి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయిన, ఏపీకి సంబంధించిన సర్వే కానివ్వండి, వైట్ పేపర్స్, స్కీమ్స్ ఏమన్నా అవన్నీ కవర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీకి మనకి ప్రతి ఒక్క
స్టూడెంట్‌కి గూడా ఖచ్చితంగా 4 ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఉంటాయండి. ఓకేనా? ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఈ 4 పుస్తకాలు చదువుకున్నట్లయితే మాక్సిమం మీకు మంచి మార్క్స్ వస్తాయి మీకు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో ఇంక్లూడింగ్ యూపీఎస్‌సి. నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ గూడా చదువుకుంటా అనుకుంటే మనకి జీసీ లియాంగ్ లేదా గోషన్ లియాంగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటదండి. ఈ బుక్ చదువుకున్నట్లయితే మీకు ఇంకా అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది వస్తదనమాట. అండ్ మనకు అప్పుడప్పుడు న్యూస్‌లో కొన్ని ప్లేసెస్ చెప్తూ ఉంటారు కాబట్టి, ఆ ప్లేసెస్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి అట్లస్ ఉంటది. మీకు అట్లస్ కొనుక్కుంటే మీకు మ్యాపింగ్ గూడా కవర్ అయిపోద్దండి. అండ్ అగైన్ జియోగ్రఫీలో మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ జేసుకోవాలి. ఎందుకు కరెంట్ అఫైర్స్ కవర్ జేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క కోస్ట్ లైన్ మనకు అంతకుముందు 7516 కిలోమీటర్స్ ఉండేదనమాట. ఇప్పుడు అది చేంజ్ అయింది. అది మనకు కరెంట్ అఫైర్‌లో వచ్చింది. అది మనం ఏం జేయాలి? మనం అప్డేట్ జేసుకోవాలనమాట. ఓకే. అలాగా. నెక్స్ట్ చూద్దాం. పార్ట్ బికెళ్ళిపోదాం. పార్ట్ బిలో మనకేమున్నాయండి? సైన్స్ అంటే మనకి పార్ట్ బిలో 2 ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ. ఒక 60 మార్క్స్‌కి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ ఉన్నాయి. దాంతో పాటుగా సైన్స్ అండ్ టెక్ అండ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి, ఫస్ట్ మనం ఇవి చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ బట్ దాంట్లో లిటరల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా అడిగారు. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్సీ వాళ్ళకి మంచిగా 'రవి పి. అగ్రహారి' పుస్తకం ఉంటదండి. ఇది చదువుకోవచ్చు. దీంతో పాటుగా మనకి 'శంకర్ ఐఏఎస్' లేదా 'పీఎంఎఫ్ ఐఏఎస్' యొక్క ఎన్విరాన్మెంట్ బుక్స్ ఉంటాయండి. అవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. అండ్ అగైన్ ఈ ఇమేజెస్ ఆర్ జస్ట్ మీ రిఫరెన్స్ కోసం మాత్రమే. అప్డేటెడ్ బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే కరెంట్ అఫైర్స్‌లో లింక్ చేసుకొని చదవాలి కాబట్టి, ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి చాలా అప్డేట్స్ వచ్చినాయండి. సో, అవన్నీ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మీకు బెనిఫిట్ ఉంటదన్నమాట. రైట్. నెక్స్ట్ ఒక 60 మార్క్స్‌కి మనకి మెంటల్ ఎబిలిటీ ఉంది. ఓకేనా? మెంటల్ ఎబిలిటీస్‌కి మీరేం చేస్తారు అంటే, ఎనీ గుడ్ బుక్స్ మీరు పిక్ చేసుకోండి. మార్కెట్‌లో చాలా బుక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏ బుక్‌లో చూసుకున్నా గాని మనకు ఆల్మోస్ట్ అటు ఇటు మ్యాటర్ సేమ్ ఉంటది కాబట్టి, మంచి ఎస్ఎస్‌సి, సీజీఎల్ లెవెల్ బుక్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అనుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటదన్నమాట. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్‌కి ఏం చేయాలి మనకి? మీకు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉందనుకోండి. హిందూ గానివ్వండి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గానివ్వండి, ఇలాంటివి మీకు చదివే అలవాటు ఉందనుకుంటే మీకు వెరీ గుడ్ అనమాట. లేదు అనుకుంటే ఏం చేస్తారు? డైరెక్ట్ ఎగ్జామినేషన్ ముందు మనకి మంత్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయి. క్వార్టర్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయి. హాఫ్ ఇయర్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయి. లేదా ఇయర్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయి. ఓకేనా? అవి తీసుకొని బై హార్ట్ చేసేయడమే. ఇంక చేసేది ఏం లేదు. డైరెక్ట్‌గా అవి తీసుకొని బై హార్ట్ చేసేయడమే. మీకు ఆహ్, లైక్ డిపెండ్స్ ఆన్ ద పేపర్ సెట్టర్ అండి. మనం ఇప్పటి వరకు చూసుకున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏపీలో కండక్ట్ చేసిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ యొక్క స్టాండర్డ్స్ ఆల్మోస్ట్ మనకి యూపీఎస్సీకి టచ్ అయింది. ఓకేనా? కాకపోతే మొన్న ఒక పెద్ద డిజాస్టర్ ఏం జరిగిందంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్స్ యూపీఎస్సీ లెవెల్‌లో లేదా గ్రూప్ 1 లెవెల్‌లో ప్రిపేర్ అయితే, ఆ మెయిన్స్ పేపర్ అనేది గ్రూప్ 4 లెవెల్ కన్నా దారుణంగా అడిగారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ మారింది. కొత్త చైర్మన్ గారొచ్చారు. పాత చైర్మన్ గారు ఉన్నప్పుడు ఏమైంది మనకి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ గూడా యూపీఎస్సీ లెవెల్‌లో టచ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ గూడా యూపీఎస్సీ లెవెల్‌లో టచ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి అయితే చాలామంది లైట్ తీసుకున్నారు. ఏముంది ఈజీగా క్లియర్ చేయొచ్చు ప్రిలిమ్స్ అనుకోనెళ్తే పెద్ద పెద్ద బండలు నెత్తి మీదేసినట్టు మంచి మంచి స్టాండర్డ్ క్వెషన్స్ అడిగారు. సో, చాలామంది ప్రిలిమ్సే క్లియర్ చేయలేకపోయారండి. ఓకేనా? సో, మీరెక్కడా గూడా రిస్క్ తీసుకోకండి. అయితే మీకిక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, మీ ప్రిపరేషన్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్‌లో ప్రిపేర్ అవ్వండి. కానీ ఎగ్జామినేషన్‌కి ముందు ఓకేనా? ఎగ్జామినేషన్‌కి ముందు ఒక 10 డేస్ లేదా 15 డేస్ ముందు యూ హావ్ టు గో బ్యాక్ టు బేసిక్స్. ఓకేనా? బేసిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రీసెంట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అంటే ఒక యాస్పిరెంట్ యొక్క జాబ్ డిసైడ్ చేసేది. ఓకేనా? వీళ్ళందరూ యూపీఎస్సీ స్టాండర్డ్‌లో ప్రిపేర్ అయితే సింపుల్‌గా ఒక బిట్ బ్యాంక్ చదివిన వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేలాగా పేపర్ ఇవ్వడంతో చాలామంది ఇబ్బంది పడ్డారనమాట. ఎందుకు ఇబ్బంది పడ్డారు? వీళ్ళు మంచిగా కంటెంట్ యూపీఎస్సీ లెవెల్‌లో ప్రిపేర్ అయ్యారు. కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకున్నారు. అండ్ వాట్ నాట్ అన్నీ కవర్ చేసుకొనెళ్తే సింపుల్ క్వెషన్స్ అడిగారు బేసిక్స్ నుంచి. సో, ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయనమాట. అందుకే ఫస్ట్ మీరు ఎఫర్ట్స్ పెట్టండి. పేపర్ మాక్సిమం మనకి గ్రూప్ 1 పేపర్ కాబట్టి యూపీఎస్సీ స్టాండర్డ్ టచ్ చేస్తారు. మనకి ఇంకా అదృష్టం అడ్డం తిరిగితే అట్టుపని తిన్న పన్నిరిగిందంటారు కదా! అలాగా మీ అదృష్టం బాలేదనుకుంటే బేసిక్స్ అడిగారనుకోండి, మీరు పప్పులో కాలేస్తారు కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా యూ హావ్ టు గో బ్యాక్ టు ద బేసిక్స్ అనమాట. రైట్? యెస్.
నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే ఒక మంచి స్టడీ ప్లాన్ అనేది ఉండదు. సో, మనము ఒక 100 డేస్‌కి ఒక మంచి స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేశామండి. ఈ స్టడీ ప్లాన్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఇక్కడ మీకు ఒక కోర్స్ కనిపిస్తదండి. ఏంటది? ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని కనిపిస్తది. దీంట్లో కంటెంట్‌లోకొస్తే మీకిక్కడ ఏపీ గ్రూప్ 1 100 డేస్ ప్లాన్ అని అన్‌లాక్ చేసింది కదండీ! జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, 100 డేస్ స్టడీ ప్లాన్ మీ ముందుకొచ్చేస్తది. మీరు చదవడం, చెక్ లిస్ట్‌లో టిక్ పెట్టేసుకోవడం. ఓకే. నేను చదివాను. వన్ టైమ్ రీడింగ్ అయిపోయింది. సెకండ్ టైమ్ రీడింగ్ కూడా అయిన తర్వాత టిక్ పెట్టేసుకోండి. అలా కంప్లీట్‌గా మీకు ఈ యొక్క 100 డేస్ స్టడీ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ మన స్టూడెంట్స్‌కి అయితే ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశామండి. చాలా అడ్వాన్స్‌గా ఉన్నాం మనం ఈసారి. అండ్ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్‌లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎకానమీ 61 క్లాసెస్ అయ్యాయి. పాలిటీ 48 క్లాసెస్ అయినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ 30 క్లాసెస్ అయినాయి. జియోగ్రఫీ కంప్లీట్ కూడా అయిపోయింది. 38 క్లాసెస్ అయినాయి. అండ్ హిస్టరీ 57 క్లాసెస్ అయినాయన్నమాట. ఓకేనా? సో, మన స్టూడెంట్స్ అందరూ గూడా మన సబ్జెక్ట్ అంతా గూడా పర్ఫెక్ట్ అయిపోతున్నారు. వీళ్ళకి మెంటల్ ఎబిలిటీస్ ఇస్తున్నాము. దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ చెప్తున్నాము. దీంతో పాటుగా టెస్ట్ సీరీస్ ఇస్తున్నాము. దీంతో పాటుగా మెంటర్‌షిప్ ఇస్తున్నాము. ఓకేనా? అండ్ రివిజన్ క్లాసెస్ కూడా ఇస్తున్నామనమాట. సో, టూ మెనీ అడ్వాంటేజెస్ మన స్టూడెంట్స్ కోసం అయితే. ఒకవేళ మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన స్టూడెంట్స్‌కి ఒక 5000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ గూడా ఇస్తున్నామండి. ఆ డిస్కౌంట్ కూపన్ కావాలి అనుకుంటే 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఇక్కడ కనిపించే ఫీచర్స్ అన్నీ గూడా మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? అండ్ ఈ కోర్స్‌లో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు గ్రూప్ 2 మెయిన్స్ కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేశాము. ఐల్ జస్ట్ షో యూ థట్. అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ గూడా మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసామనమాట. సో దట్ ఒక స్టూడెంట్‌కి 2 కోచింగ్‌లొస్తున్నాయి ఇక్కడ ఫర్ ఎ ప్రైజ్ ఆఫ్ సింగిల్ ప్రైజ్‌కి. ఓకే. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.